రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉండగా అటు డీఎంకే అన్నా డీఎంకే పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. అయితే స్టాలిన్ నిర్ణయం కోసం డీఎంకే అన్నా డీఎంకే నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే డీఎంకే అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంటే తమ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని టీవీకే అంటోంది. మరోవైపు టీవీకే నేతలు చెన్నైలో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలపై కోర్టుకు వెళ్లే యోచనలో కూడా విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి బయలుదేరారు. ఎమ్మెల్యేలను చెన్నైకి రావాలని అధిష్టానం ఆదేశించింది. తమిళ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉండగా అటు డీఎంకే అన్నా డీఎంకే పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. అయితే స్టాలిన్ నిర్ణయం కోసం డీఎంకే అన్నా డీఎంకే నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే డీఎంకే అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంటే తమ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారని టీవీకే అంటోంది. మరోవైపు టీవీకే నేతలు చెన్నైలో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలపై కోర్టుకు వెళ్లే యోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు పుదుచ్చేరి రిసార్ట్ నుంచి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి బయలుదేరారు. ఎమ్మెల్యేలను చెన్నైకి రావాలని అధిష్టానం ఆదేశించింది. మొత్తానికి తమిళ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉంటే డీఎంకే అన్నా డీఎంకే పొత్తు వ్యవహారం కూడా తెరపైకొచ్చింది. ఇక ఒకవేళ అలాంటి పొత్తు ఏర్పడితే అందరూ కూడా రాజీనామాలు చేస్తామంటూ కూడా టీవీకి అధినేత విజయ్ వెల్లడించిన నేపథ్యంలో ఆసక్తి రేపుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ చెన్నై నుంచి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అందరిలో కూడా ఉత్కంఠను రేపుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి పూటకి జరిగేటువంటి కీలక పరిమాణాలు ఎలా ఉండబోతున్నాయని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, అలాగే ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ చేయబోతున్నారు మరికొంచెం సేపట్లో. ఈ నేపథ్యంలోనే మెరీనా బీచ్ వద్ద భారీగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పుడు 11 గంటలకి టీవీకే కీలక సమావేశం కానుంది. 108 ఎమ్మెల్యేలందరూ కూడా 108 ఎమ్మెల్యేలతో విజయ్ కీలక నిర్ణయాలు చర్చించబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఇక అన్నా డీఎంకేలో కూడా నిన్నటి నుండి ఎన్నో ఇంపార్టెంట్ ట్విస్టులు జరుగుతున్నాయని చూడొచ్చు. నిన్న 45 ఎమ్మెల్యేలను కలిసేందుకు పుదుచ్చేరికి వెళ్ళినటువంటి ఎడప్పాడి పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా కూడా వారు ఎన్నుకోవడం, ఇక ఈరోజు 45 మంది ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి చెన్నైకి వచ్చేసినటువంటి తిరిగి చెన్నైకి రావాల్సిందిగా కూడా వారు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ మనం చూస్తున్నాము. ఎన్డీఏ నుండి అన్నా డీఎంకే వీడిపోతుంది అనేటువంటి సమాచారం కూడా ప్రస్తుతానికి మనకి వినిపిస్తోంది. ముందు నుండి కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండేటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా అనేది చూడాల్సి ఉంది. గంపగుత్తగా దాదాపు 45 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తాడా విజయ్ అనేటువంటి ప్రశ్న కూడా అందరిలో తలెత్తుతోంది. ఇంకా మరోవైపు వామపక్షాల సపోర్ట్ నిర్ణయంపై, వారి సపోర్ట్ ఉంటుందా లేదా అనేటువంటి నిర్ణయంపై అన్నా డీఎంకే తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందంటూ కూడా ట్విస్ట్లు పెట్టింది విజయ్ కని తెలియజేస్తోంది. మరోవైపు విజయ్ తన మ్యాజిక్ ఫిగర్ చేరుకునే దశగా ఆయన నెంబర్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాడు. ఇదే విషయంపై ఆయన వర్కౌట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది నెంబర్ క్యాలిక్యులేషన్స్. ఇక అటు కాంగ్రెస్ సభ్యులు కూడా గవర్నర్
అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాడని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. మ్యాజిక్ నెంబర్ చేరుకోవాల్సిందిగా గవర్నర్ విజయ్కి గత 2 రోజులుగా చెప్తున్నాడు. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు ఆహ్వానం పంపించవలసిందిగా, ఇది ప్రజల మ్యాండేట్ అని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నాడంటూ కాంగ్రెస్ అయితే ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎన్డీఏ లేకుండా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కలుస్తాడా అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం మనకి లేవనెత్తిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే డిఎంకే ఆలిడ్ పార్టీస్గా ఉండేటువంటి సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే తమ నిర్ణయాన్ని ఈరోజు మరికొంచెం సేపట్లో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నాక తెలియజేయబోతున్నారు. సిటిఆర్ నిర్మల్ కుమార్, టీవీకే నేత ఇప్పటికే సిపిఐ వీరపాండ్యన్ తోటి, అలాగే సిపిఎం సెక్రటరీ షణ్ముగన్ తోటి, వీసీకే తోల్ తిరుమావలన్ తోటి కలవడం జరిగింది. వారి ఆఫీస్లో కీలక సమావేశాలు అనేది ఏర్పాటు చేసుకొని టీవీకేకి తమ మద్దతు ఉంటుందా లేదా అనేటువంటి విషయంపై కూడా వారు ఈరోజు నిర్ణయం చెప్పబోతున్నారు. ఇంకా మరోవైపు చూసుకున్నట్టయితే అన్నాడీఎంకే డిఎంకే కలుస్తుంది అనేటువంటి విషయాలపై కూడా ఇప్పటికీ స్పష్టత అయితే రాలేదు. అధికారికంగా అన్నాడీఎంకే నిన్న సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. డిఎంకేతో కలుస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా తేల్చి చెప్పింది. అయితే తెరువెనుక విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉంచేందుకు అన్నాడీఎంకే డిఎంకే కలుస్తుందా అనేటువంటి యోచనలు కూడా తెరవెనుక జరుగుతున్నాయి. అయితే ఇవన్నిటికీ ఈ అన్ని అపోహలకి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు అటు విజయ్ ఆఫీస్ నుండి అలాగే సిపిఐ, సిపిఎం, వీసీకే ఆఫీసుల నుండి కూడా తదుపరి నిర్ణయం కోసం అందరూ వేచి చూస్తున్నారు. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ముగిసి 4 రోజులు అవుతున్నా తమ సీఎం, తమ అభిమాన నటుడు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సపోర్ట్ విజయ్కి ఉంటుందా, లేదా అన్నాడీఎంకే డిఎంకే కలిస్తే విజయ్ ఎమ్మెల్యేలు, టీవీకే ఎమ్మెల్యేలు రిజైన్ చేయాల్సి ఉంటుందా? విజయ్ ఇప్పటికే ఇదే విషయంపై కూడా లీగల్గా అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి తమిళనాడులో మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ సిరి.